పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ లో గురువారం జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సబ్ డివిజన్ పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, అచ్చంట నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 26,812 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 180 మంది సిబ్బందిని నియమించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి సిబ్బందిని నర్సాపురం ఆర్డీఓ, సబ్ డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని దాసిరాజు పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. రిజర్వ్ స్టాఫ్ ఎవరైతే వచ్చారో ఇక్కడ ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పక్కన మీకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి కూర్చోండి దయచేసి. రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి ఏర్పాట్లన్నీ నర్సాపురం డివిజన్ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. మరి మా డివిజన్లో 26,812 ఓట్లు ఉన్నాయి. మరి దానికి సంబంధించి 33 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి 8 మండలాల్లో. మరి 33 పోలింగ్ స్టేషన్లకి పిఓ, ఏపీఓ, అదేవిధంగా ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్స్ అందరిని కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ మెటీరియల్ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మనకి 6 రూట్లు విభజించాము. 6 రూట్లకి 6 బస్సులు ఉంటాయి. అదేవిధంగా 6 రూట్లకి 3 సెక్టర్లుగా కూడా విభజించి ఎప్పటికప్పుడు వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ సక్రమంగా చేశారా లేదా, ఈ సిబ్బంది వెళ్ళి మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ పోలింగ్ స్టేషన్లు అంటే పోలింగ్కి సంబంధించినటువంటి ఆ కంపార్ట్మెంట్ నిర్మాణం, అదేవిధంగా కావాల్సిన కవర్స్ అవన్నీ కూడా తయారు చేసుకుని ఈ రాత్రి అక్కడే వాళ్ళు పడుకుని రేపు మార్నింగ్ 8 o'clockకి మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. మరి అక్కడ నిరంతరం వీటిని పర్యవేక్షించడానికి 8 మండలాల తహసీల్దార్స్ ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే ఏఎంఎఫ్ సంబంధించినటువంటి ఎస్యూడ్ మినిమం ఫెసిలిటీస్, దానికి సంబంధించి త్రాగునీరు కానీ, నీడ కానీ, కూర్చుంటానికి చైర్లు కానీ, బెంచెస్ కానీ, అదేవిధంగా ఏజెంట్లు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటానికి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా వాళ్ళ భోజన వసతి అన్నీ కూడా చూస్తారు. అదేవిధంగా వచ్చినటువంటి వాటర్లు ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రేపు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉంటుంది. ఈ బాక్సులన్నింటిని కూడా పోలింగ్ అయినటువంటి బాక్సుల్ని, ఆ మెటీరియల్ని మళ్ళీ భీమవరం కలెక్టర్ ఆఫీస్లో అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సిబ్బంది కూడా మన డ్యూటీకి రిపోర్ట్ చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ని వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుని అవన్నీ కూడా మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది సంబంధిత పోలీస్ స్టేషన్.